దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము, దేవుడు గిలాదులో యాకోబునకు అనుగ్రహించినది భద్రత, అత్యధికమైన ఆశీర్వాదము. ఆదికాండము 30 అధ్యాయము 43 ప్రకారము, యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. పద్దనరాములు స్వప్రయత్నంతో సంపాదించిన భార్యలు, పిల్లలు కాక విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలతో అత్యధికంగా అభివృద్ధి పొందిన యాకోబునకు తన ఆస్తికి ఒక భద్రత లేదని అర్థమైంది. బావమరుదుల చాటుమాటలు, మామగారి ముఖపు మార్పు అర్థం చేసుకున్న యాకోబునకు మోసం అనిపించినా చెప్పకుండా పారిపోవడం తప్ప వేరే మార్గము లేదనిపించింది. పొలంలో తన యుద్ధకు రాహేలును, లేయను, ఇద్దరు భార్యలను పిలవనంపించుకొని తన తండ్రి లాబాను చేసిన విషయము తన దేవుడైన తండ్రి చేసినది వివరంగా వర్ణించాడు. ఆదికాండం 31 అధ్యాయం 5-13 బుద్ధిమంతులైన భార్యల వలె మా తండ్రి సంగతి మాకు తెలుసులే, నీ తండ్రి దేవుడు చెప్పినట్లే చేయమన్నారు. ఆదికాండం 31 అధ్యాయం 16 ప్రకారం కలిగినదంతే తీసుకొని గిలాదు కొండకు వచ్చాడు. లాబానునకు దూరమగట ద్వారా తన ఆస్తిని కాపాడుకోవచ్చన్న తలంచిన యాకోబు బంధువులను వెంటబెట్టుకొని తరుముకొని వస్తున్న మామను చూసి నిశ్చేష్టుడ అయ్యాడు. ఆ భయంతో ఏమని ప్రార్థించినో మనకు తెలియదు, కానీ లాబాను కాళ్లకు బంధం వేసి బలమైన హెచ్చరిక దేవుని చేత చేయించాడు యాకోబు. ఒక్క రాత్రి అంతరంగంలో దేవుని బిడ్డలకు గిలాదులో ఎంత ఆశ్చర్యకరమైన భద్రత ఉందో తనకు అర్థమైపోయింది. లాబాను బంధువులతో బహుసులువుగా యాకోబును ఓడించి తన కుమార్తెలతో పాటు సమస్తమును లాక్కొని అల్లుడిని ఒట్టి మాట చేతలతో పంపడానికి 1 నిమిషం పట్టేది కాదు. కానీ గిలాదు చేరిన యాకోబునకు అకస్మాత్తుగా దేవుని భద్రత, ఆయన కాపుదల దిగి వచ్చింది. ఒక్క రాత్రిలోనే స్వప్నమందు దేవుడు అరామీయుడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకుము, జాగ్రత్త సుమి అని హెచ్చరించి లాబానునకు అతని ఆస్తికి దేవుడు తన ముద్ర వేశాడు. గమనించండి ప్రియ బిడ్డలారా, రక్షింపబడిన విశ్వాసికి కూడా ఇట్టి భద్రత ఇవ్వబడింది. ఎవరును నా చేతిలో నుండి వాటిని అపహరింపడు అని యోహాను సువార్త 10వ అధ్యాయం 25 ప్రకారం ఉంది కదండి. తన స్వరము విని తన దొడ్డిలోని గొర్రెలకు నిశ్చయము భద్రత ఇచ్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. సర్వలోక పాప మానవాళి నిమిత్తము కరుకు మార్గంలోనికి వచ్చి మనలను తనలో భద్రం చేసుకున్న యేసుక్రీస్తు వారు ఈ గిలాదు కొండకు సాదృశ్యము. ఫిలిస్తీన్లు బంధించినప్పుడు ఇశ్రాయేలులో కొందరు గిలాదుకు పారిపోయారు. సమూయేలు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 7వ ప్రకారం అబ్షాలోము తిరుగుబాటు చేసిన సమయంలో దావీదు గిలాదుకు పారిపోయి గిలాదీయుడైన బల్జిలయి అతని దగ్గరికి చేరాడు. రాజులు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 7వ ప్రకారం తెలియక పొరపాటు చేసిన ఒకనిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు ఈ గిలాదులోని రామోతు ఆశ్రయపురముగా నియమించబడెను. తెలుసో తెలియక పొరపాటున చేసిన ఏ శత్రు చేతనైనా తరమబడుచున్న వారికి భద్రత ఇస్తుంది గిలాదు. రక్షింపబడిన అనుభవం గల విశ్వాసికి ఇంకా శరీర సంబంధమైన బానిసత్వంలో ఉండుట గమనించదగినది కదండి. అందుకే పౌలు గారు ఇలా వాపోతున్నారు ఏమనంటే, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను, ఏలైనగా నేను చేయనది నేనెరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. నాలో వేరొక నియమం ఉన్నట్లు కనబడుచున్నది, అది పాప నియమము. నా అవయములలో ఉన్న పాప నియమము నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. రోమపత్రిక 7వ అధ్యాయం 14-24 ఇదే లాబాను బానిసత్వము. ప్రియ సోదరిలారా, బిడ్డలారా, విశ్వాసులారా, వాని యొద్ద నుండి భయపడు విడుదల, భద్రత, జయము ఉన్నది. దేవుని భయము నీ చుట్టూ ప్రహారీగా ఉంటుంది. బయటపడగలవు అటువంటి పరిస్థితుల నుంచి. యెరూషలేములో మనుషులు, పశువులు విస్తారమైనందున అది ప్రాకారం లేని మైదానముగా ఉండినను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందినని ప్రభువైన దేవుడు సెలవిచ్చుచున్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 4, 5, 8 ఆయన ఇచ్చు భద్రత సమస్త విధములైన కీడు నుండి తప్పించును. అంతేకాక మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని సెలవిచ్చిన దేవుని దృష్టిలో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎంత విలువైన వాడవో అర్థం చేసుకోవడం ఇదే గిలాదు భద్రత, క్షేమము.
ఆశీర్వాదం. ఈ భద్రత కలిగి అగ్నిగుండముల పడవేయబడిన శద్రకు మేషకు అభిజ్ఞగోలకు అగ్నివాసన కూడా తగలకుండా బయటపడరు. దానియేలు గ్రంథం 3:21-27 వచనములలో. ఇదే యోబు కూడా అతని ఇంటి వారికి కలిగిన సమస్తమునకు వేయబడిన కంచె గిలాదు. మెట్టుకు యాకోబు యొక్క గిలాదు అనుభవం నీవు కలుగు కృప పొందినట్టు యాకోబు దేవుని నామము నిన్ను నన్ను మనలందరినీ ఉద్ధరించునుగాక. ఆమెన్.